చలో అందరికీ శనార్థులలో వాక్ బక్రీ టీ సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సు కాక. ఇక అరుచుకుందాం రారు లాయాల్టీ మోక. లేదు బాయ్, మాకు ఒత్తులు లేవు పొత్తులు లేవు. ఇదివరకు పొత్తులు పెట్టుకుంటేనే ఒత్తులు వలిగినాయి. గసోడు ముచ్చట్లు ఏమి లేవు, సింగిల్గానే పోతాం. ఏందనుకుంటారు మీరు? కమలం పార్టీ అంటే ఈ తేప లోక్సభ ఏమున్నా తేటగా ఉడుచుకొస్తాం, అదే క్లీన్ స్వీప్ చేస్తాము. ఇక ఈ పొత్తులు ఒత్తులు మీదికెళ్ళి మిత్తులు మాకెందుకు? మేమన్నా తొత్తులమా? ఏకంగా సెంట్రల్ పార్టీ మాదే, ఇక ఇప్పుడు పార్లమెంట్ కూడా మాదే. వెనకకు ఏదేం లేదు. చూసిండ్రు కదా మన అసెంబ్లీ, రాదన్నారు. 8 జాగాలో ఎట్లా కొట్టుకొచ్చినాం అని అనుకుంటున్నారు అనుకో రాదరి. కానీ మొత్తానికి నువ్వే పోతివిగా తాత 8 అందులో అసెంబ్లీలో పోతే మరి ఈ తేప ఎంపీకి వస్తావా ఎట్లనో. కానీ ముందుగా మీ పంచాయతీలు ఏమున్నాయో చూసుకోరు, తేటకు తెల్లని చేసుకోరు ముందు. ఇక అయినాక ఎట్లయినా వస్తామనేమో తెలంగాణ జనం అంటున్నారు. ఇక ధర్మపురి అరవింద్ ఏమో గిట్లా అంటున్నాడు, పొత్తులు గిత్తులు చెల్తానాయి, పొత్తులు పెట్టుకుంటే ఒత్తులు వలిగేదే ఉంటుంది అంటున్నాడు ఖచ్చితంగా. ఈ తేప గెలుపు పగ్గాలు మయ్యే, గెలుపు గుర్రాలు మయ్యే. ఇక ఎన్ని సీట్లు ఉన్నాయో గన్ని సీట్లు మొత్తం మేమే గెలుచుకుంటాము. ఇక మొత్తం క్లీన్ స్వీప్ చేసుడే అని చెప్పి ధీమా వ్యక్తం చేసిండుల్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. నువ్వు అదిగానే చెప్తున్నా, రానున్న ఎన్నికలలో ఏ పార్టీతోటి మాకు పొత్తులుండయి, అసలు ఉంచుకోం కూడా అని చెప్పి ఏకారాఖండిగా చెప్పుకొచ్చిండు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పి స్పష్టం కూడా చేసిండు. లోక్సభ ఎన్నికలలో అన్ని సీట్లు క్లీన్ స్వీప్ మని ధీమా వ్యక్తం చేసుకుంటా. ఇక మాదిట్లుంటే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా దక్కయని ఎద్దేవా చేసిండుల్లా. 100 రోజులు అయినాకట గ్యారెంటీల మీద కాంగ్రెస్ ను ఖచ్చితంగా నిలదీస్తా నేను అని ఆయననే మాట్లాడుకొస్తున్నాడు కదా. ఇందా పాండ్రి, రానున్న లోక్సభ ఎన్నికలు రామరాజ్య స్థాపన పూర్తి స్థాయిలో అయినాక జరగబోతా ఉన్నాయి. ఫస్ట్ ఎన్నికలు రాముడే గెలుస్తాడు. డిపాజిట్ గల్లంత అవుతుంది బీఆర్ఎస్ ది. కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం తగ్గుతుంది. మాకు పొత్తొద్దు, మాకు ఎత్తొత్తులొద్దు, పాకులాడేటోళ్ళు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ అక్టోబర్ 3 నాడు వచ్చి కేసీఆర్ని వేటాడేడు స్పీచ్లా. ఇటువంటి కేసీఆర్ లాంటి కుటుంబంతో ఎన్నడూ పనిచేయలేము అని స్పష్టంగా చెప్పిండు. అన్ని సీట్లు గెలుస్తారు తెలంగాణలో. అది చూసినారులా ఎట్లున్నదో కథ గదన్నట్టు ముచ్చట. ఇక మొన్న పోయిన ఎన్నికలు పోయినాయి గానీ ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికలు అయితే గట్టిగానే కసరత్తు చేస్తున్నట్టు కొడుతున్నది మరి బీజేపీ. ఇక మొత్తం మీదనైతే ధీమా గట్టిగానే వ్యక్తం చేసిండు కదా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇక లోక్సభ ఎన్నికలలో అన్ని సీట్లు కూడా మొత్తం మాకే. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళకైతే డిపాజిట్లు కూడా రావు. ఇక కాంగ్రెస్ అయితే 6 గ్యారెంటీలు అనుకుంటా ముచ్చట్లు చెప్పింది కదా. ఇక అవన్నీ కూడా 100 రోజులలో తీర్చకపోతే ఖచ్చితంగా నిలదీస్తాగా ముచ్చట మీద. ఇక ముందుగా అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికలల్లా పగ్గాలు మయ్యే, గెలుపు గుర్రాలు మయ్యే అని ఇక ధీమా అయితే గట్టిగానే వ్యక్తం చేసిండు అరవింద్. సిద్ధమే జగనాలు, నీతోటి ఓట్ల యుద్ధం చేసి నిన్ను ఇంటికి పంపేందుకు సిద్ధంగానే ఉన్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చిననుకో రాజురి జగనాల మీదకెళ్ళి. మళ్ళీ మీదకెళ్ళి పెద్ద నువ్వు తెచ్చినావు నవరత్నాలు, నేను నవరత్నాలు పెట్టుకుంటే ఉన్నెంటికలని ఊసిపోయినాయి. ఏపీకి ఏమి లేదు, నవరత్నాలు అని నానబెట్టి జనాన్ని ఆగమాగం చేసినావు. ఇక అందుకే ఇప్పుడు సిద్ధమని నువ్వు అంటున్నావు, కానీ నీతోటి యుద్ధానికి సిద్ధమని జనం అంటున్నారు. ఇక వాళ్ళకి ఇట్లా ఓట్ల యుద్ధం చేస్తే నువ్వు ఏమిటికి సిద్ధమవుతావో మొత్తానికి మాకు తెలుస్తుంది. కానీ నువ్వు సిద్ధంగా ఉండు కాక, ఇంటికి పోతుంది. కానీ తీరుగా బుద్ధిగా చెప్పుకొచ్చిన అనుకో రాదురి. మరి ఆ ముచ్చటేందో ఒకసారి అరుచుకుందాం రారి. ఇక మీటింగులు ర్యాలీలు పెట్టి జోరుగా చేస్తున్నారు కదా వీళ్ళు కూడా. అదే ముచ్చట మీదకెళ్ళి ఎంత దూరం సిద్ధమైనవు, నువ్వు ఎంత పొడుగు సిద్ధమైనవో మాకు ఎరికే జగనాలు అని ఈపులా గుద్దిరాటి చెప్పిండు అనుకో రాదురి కథ అంతా. ఇక చూడురి, సిద్ధం అని బాగానే మాట్లాడుకొస్తున్నావు. ఎటయ్యో సిద్ధము? ఇక ఇంటికి సిద్ధం అంటున్నావా? గద్దె దిగేతందుకు సిద్ధం అంటున్నావా? ఇక నీకు ఏపీలో దగ్గర పడ్డాయి రోజులు, జనాలు కూడా నీకు సమాధానం చెప్పేతందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక సిద్ధం అని చెప్పి జగనాలు పెట్టుకున్నాడు కదా ఒకటి ఎన్నికలకు సిద్ధం అని. సిద్ధం అంటున్న జగన్కి సమాధానం ఇచ్చేతందుకు జనాలు కూడా మస్తుగా సిద్ధంగా ఉన్నారని చెప్పి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చిండులా. యాకిడిలో చేపట్టిన బస్సు యాత్ర ముగింపు సందర్భంగా 1000 మందితోని కలిసి భారీ ర్యాలీ నిర్వహించిండు. నవరత్నాల పట్ల జనాలు ఏ మాత్రం సంతృప్తిగా లేరు, నీ దిక్కుమల పాలన చేయంగా మొత్తం అసంతృప్తే మిగిలింది ఇక్కడ అని మస్తు గరమైండుల్లా. మొత్తానికైతే జగ్గులు సర్కారు మీద, జగనాల మీద. ఇక ఆయన చేపట్టిన బస్సు యాత్రతోని చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 మేనిఫెస్టోను జనాలకు వివరిస్తున్నట్లు చెప్పుకొచ్చిండు మొత్తం మీద. ఇక కావాలంటే చూడుండ్రి. ఏం సిద్ధం, ఆయన ఏం చెప్తే సిద్ధంగా వాళ్ళు కోరుతాడు. ప్రజలను కోరాలి కదా, ప్రజలు కదా, వాళ్ళ ఇంటర్లు వాళ్ళు సిద్ధంగా అమ్మంటున్నాడు. కానీ ఇక్కడ ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి కదా నీకు ఓటు వేసేదానికి. దే ఆర్ నాట్ హ్యాపీ విత్ 9 రత్నాలతో హ్యాపీగా లేరు. పరిస్థితి చూస్తుంటే ఎవరు కూడా విలేజ్ గురించి పట్టించుకోవాలి. ఏ విలేజ్ కూడా ఒక రోడ్డు లేవు, ఏమీ లేవు. వాళ్ళ సమస్యలు అన్నీ వాళ్ళు అవే చెప్తారు. కానీ మాకు పెన్షన్ కావాలి అవి అన్నీ ఏం చెప్పడం లేదు.
వాళ్ళు ఒకటే అంటారు, కొందరు పెన్షన్ ఉందని ఎవరు వచ్చినా ఇస్తారు, చెప్తున్నా ఆయన ఇస్తారని ఈయన ఇస్తారని. మరి ఈ రోడ్ల గురించి, నీళ్ళ గురించి, కాలువల గురించి ఏమి ఎవరు ప్రస్తావన చేయలేదు. ఒక సిమెంట్, ఒక ఇసుక బస్తా కూడా వేయలేదు అంటున్నారు. అదే ఇప్పుడు యూత్లో వచ్చిన రియాక్షన్ అది, లేడీస్లో ఉండే రియాక్షన్ అది. అందుకే ఇంతమంది లేడీస్ వస్తున్నారు. రైతుకి ఇంతవరకు కావాల్సినవి ఏమీ లేదు, చాలా అసంతృప్తిగా ఉన్నారు. అది చూసినారులా గదన్నట్టు అసలు కథ. ఇక సిద్ధమని జగ్గులు నువ్వు దిగనే బాగానే ముందలికి పోతున్నావు గాని జనాలు కూడా మస్తు సిద్ధంగా ఉన్నారు. మేమే బుద్ధి చెప్తాం తాత, నీ పంకరెక్కలని పటపట ఇరుతాము, ఒక్క ఛాన్స్ అని మమ్మల్ని లాగం చేసి అప్పుల కుప్ప మొత్తం మా నెత్తి మీద పెట్టినావు. మంచినీరుతోటి బాధనే, రోడ్లతోటి బాధనే, రైతులకు బాధనే, చదువుకునే పొలగాండ్లకు బాధనే. నీ దిక్కుమల్ల హామీలు అవోటి చెప్పుకుంటా ఒకటన్నా సకంగా నెరవేర్చింది లేదు. ఇక మేం కూడా సిద్ధం ఉన్నావు, నువ్వు సిద్ధం అనుకుంటా బాగానే వస్తున్నావు. నీ గట్టిగానే బుద్ధి చెప్తామని ఏపీ జనాలు కూడా గట్టిగానే అనుకొస్తున్నారు. మరి ఇక గదే మరి ఇట్లా చేయకపోతే ఎట్లా గెలుస్తారు చెప్పురి. అందుకనే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఓటు ఉంటే ఏం బాగుంటుందని ఆ గాలిపంక పార్టీ వాళ్ళు, వందిమా గదులు, వాళ్ళు వీళ్ళు వాళ్ళ పార్టీ సానుభూతి పరులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఒక్క మనిషి పేరు మీద ఈ 9 ఓట్లు పెట్టిండు జగనాలు. ఎందుకనంటే ఇప్పుడు టీడీపీలు వేసే ఓట్లకు తూట్లు పడతాయి కదా వీళ్ళు. ఇక అందుకని గెలవాలంటే ఎట్లా చేయాలి, ఇటువంటి ఫేక్ ఓట్లు తయారు చేయాలి. ఇదివరకే ఒక్కింట్లో 1500 ఓట్లు పెట్టిండు, ఇప్పుడేమో ఒక మనిషికి 9 ఓట్లు పెట్టిండు. ఇక ఇంకోసారి అయితే ఏకంగా చచ్చిపోయిన మనుషులకు కూడా ఓట్లు పెట్టిండు. మరి ఆత్మలు వచ్చి పోలింగ్ బాక్స్ కాడ గోరు పెట్టి గోరు మీద మచ్చ చేసుకొని ఓట్లు వేస్తుండొచ్చు, నా ఎట్లనో తెలియదు. కానీ జగనాలు ఒక్కోసారి గమ్మత్ చేస్తాడు. జగన్ సారు మరి నీకెన్ని పెట్టుకున్నావు ఓట్లు, నువ్వు 9 అంటే బాగుండదేమో, నువ్వు 10 పెట్టుకో, మరి 10, 12 పెట్టుకో, నిమ్మలం అవుతుంది. ఇక నీ వందిమా గదులకు కూడా 9 అంటే మంచిగానే ఉన్నది లెక్క. అంటే పురాగా ఏపీలో ఈ మనిషికి 9 వేసుకుంటే నాకు ఎన్ని ఓట్లు వస్తాయనే లెక్క పెట్టుకున్నావా, లేకపోతే ఈసీ అధికారుల కళ్ళకు అనువాడే అనుకుంటున్నావా? ఎందుకాయ నకిలీ ఓట్లు, ఫేక్ ఓట్లు? నువ్వు చేసిన మంచి ఉంటే జనమే వేస్తారు కదా ఒక్కొక్క ఓటుతోటి. ఇక నీకు ఎట్లున్నా నువ్వు ఫేక్ ఓట్లు చేసినా, ఏ ఓట్లు చేసినా పోట్లు పడేదైతే తప్పదు. నువ్వు ఇంటికి పోతుంది కారు సిద్ధం చేసుకో. ఓకే, ఇక జగ్గులకు ఓటమి భయం బాగానే పట్టుకున్నట్టున్నది కదా. మరి ఏం చేస్తారు చెప్పుండ్రి. పాలన మంచిగుంటే జనాలు ఎట్లన్నా గెలిపించుకుంటారు. ఇక నమ్మినాన పోతే ఎట్లున్నది ఎరకనే కదా ఏపీలో మొత్తం ఆగమాగం గందరగోళము. ఇక ఏం చేస్తారు, ఏదో ఒక అడ్డుదారి పోవాలా, ఇక ఆగమాగం చెయ్యాలా. గద్దప్ప ఏం తెలుసు గాలిపంక పార్టీలకు అటు జగనాలకు. ఇక అసలు ముచ్చట ఏంటిదంటారా, అనంతపురంలా విచ్చలవిడిగా దొంగ ఓట్లు బయటపడుతున్నాయి. తవ్వే కొద్దీ ఓటర్ల జాబితాల దొంగ ఓట్ల తంతు బయటపడుతున్నదిలా. ఒక్క పోటువతోని 9 ఓట్లు నమోదైనాయి. ఇక కొన్ని పోలింగ్ బూతులల్లా ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది మొత్తం మీద. ఓటమి భయంతోనే గాలిపంక పార్టీ నేతలు గిసొంటి తప్పుడు పనులకు పాల్పడుతున్నారని విపక్షాలు మస్తుగా మండిపడుతున్నాయి. ఇక ఇంకో దిక్కు చూసుకుంటే ఎన్నికలకు సిద్ధమని చెప్పి గాలిపంక పార్టీ నేతలు నకిలీ ఓట్లకు తెరదీసిరని ఆరోపిస్తున్నారు. ఎన్నికల విధులల్లా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొంటున్నారని ఈసీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గవండిగా ఇక నేను చెప్పుడు కాదు, మీ కళ్ళతోటి మీరే చూడండి. ఒక ఫోటోనే 9 డోర్ నెంబర్కి పెట్టి పేర్లు మార్చి ముద్రించడం జరిగింది. ముఖ్యంగా ఈ పిఎస్లో చూస్తుంటే దాదాపు ఇలాంటివి ఒక 10-15 ఉన్నాయి. ఒకే ఫోటోనే 3 చోట్ల, 4 చోట్ల, 5 చోట్ల, 9 చోట్ల ఇలా ముద్రించారు. ముఖ్యంగా అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి, మాకు అర్థం కావడంలే. మీరు సిద్ధం అంటుంటే మీరు ఇలా ఓటర్ లిస్టులో తప్పుడు తలకలుగా చేయడానికి సిద్ధమా? ఇలాంటి దొంగ ఓట్లు చేర్పించుకొని ఇంటర్నల్గా మీ ఓట్లు చేర్చుకొని చేయడానికి సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇలాంటి నీచమైన పనికిమాలిన చర్యలు చేపడుతున్నారు. ఇదే విధంగా ఒక బూత్లోనే ఇలా ఉందంటే దాదాపు యావత్ రాష్ట్రంలో కూడా ఏ విధంగా ఉంటుందో కూడా ప్రతి ఒక్కరు గమనించాలా. అది చూసినారులా ముద నష్టం అయిపోను. గింత అన్నాలం ఉంటుందా? ఒక్క మనిషి మీద 9 ఓట్లు ఎట్లా నమోదైతే చెప్పుండ్రి. గింత అన్నాలం చేసినాక ఏందన్నట్టు ఎట్లా పోవాల కథ. ఇక ఓటమి భయం గాలిపంక పార్టీలకు గట్టిగానే పట్టుకున్నట్టున్నది. ఇక జనాలే అసలైన గడ్డి పెడతారు. దగ్గర పడ్డది తాతకు టైము. ఇక పంకరెక్కలు పటపట ఎట్లా ఇరిగిపోతున్నాయో, ఎట్లా పర్రెవత్తున్నదో ఇక గీళ్ళకు కూడా ఎరకైతుంది. ఆగురి జర్ర. ఇక నిజం గెలవాలి, అబద్ధం దాగాలి. ఎందుకనంటే అబద్ధం సావాలి, దాగుడు కూడా కాదు. అక్రమ అరెస్టులు చేసి చంద్రబాబు నాయుడు నడిమిట్లో లేనిపోని కేసులు అన్ని పెట్టి లోపల పెట్టిరు కదా. అగో ఆ బాధకెళ్ళి ఆయన అభిమానులు ఇక చాలామంది చనిపోయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, పాపం బాధపడి ఆ కుటుంబాలను ఓదార్చేందుకు నిజం గెలవాలని యాత్ర పెట్టింది నారా భువనేశ్వరి. ఇక ఇవాళ కూడా జోరు మీద నడిచింది అనుకో రాదు యాత్ర. ఇక బాధితుల దగ్గరికి పోయి భరోసానిచ్చుకుంటా మనం అంతా కుటుంబ సభ్యులం, ఒక ఇంట్లో లాగా మెదలాలి, మీరు ఎవరు అధైర్యపడొద్దు, బాబు గారు ఉన్నాం, మేమున్నాం, ఎప్పటికీ ఏం కాదు, మంచి పాలన అందించిన వాళ్ళని ఎప్పుడైనా మించి గుండెలే పెట్టుకుంటారు జనం అని చెప్పేందుకు ఈ యాత్రే ఉదాహరణ అన్నట్టు. ఒక పారు అరుచుకోద్దాం రారు ఎట్లా చూసుకుంటున్నది ఏం సంగతి యాత్ర అంతా.
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరమ్మ చేపట్టిన నిజం గెలువాలి యాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగింది. ఇక ఆమె ప్రతిపాడు నియోజకవర్గంలో పర్యటించిందులా చంద్రబాబు అక్రమ అరెస్టుతోని మనస్తాపం చెంది కాలం చేసిన కుటుంబాలను పరామర్శించింది. ఇక చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిరు కదా అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులా. ఇక ముచ్చట ఇనలేకగైన అభిమాని బుడంపాడు గ్రామంలో మైల శివయ్య కాలం చేసిండులా. ఇక ఆయన కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పింది నారా భువనేశ్వరమ్మ. అంతకుముందు శివయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించింది. అటెనక సిక్కి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసింది. ఇక టీడీపీ ఎల్లప్పుడూ అండగుంటదని గాళ్లకు భరోసా కల్పించిందిలా మొత్తం మీద. దీంతోని జై చంద్రబాబు జై టీడీపీ అని చెప్పి పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేసిండ్రు. ఇక మొత్తం మీద ఏమిట్లకేం కాలేదు, 31కి వచ్చిందిలా. ఏంటిది నా ఏజ్ అనుకుంటురా? కాదా? సో ఎండాకాలం ఇంకా సురువే కాలేదు, అప్పుడే 31 డిగ్రీలకు వచ్చేసింది అన్నట్టు. ఇక ఈ పాటికే జర తెల్లగున్నోళ్ళు శక్తులు పెట్టుకొని బయటకు వెళ్తురు, నల్లగున్నోళ్ళు నాకేమవుతుంది అని తిరుగుతురు మొండిగా. కానీ ఇంకా 10 వద్దులు పోతే ఎట్టుంటుందో ఏం సంగతో. కానీ ముందుగా అయితే ఈ ఎండకతోటి జాగ్రత్తగా ఉండురి. ఎందుకనంటే అడ్డగోలుగా తిరిగి అనుకో గీ ఎండకు ఏమవుతుందని. ఇక అది ఎండ ఏం చేయాలో అది చేస్తుంటుంది అన్నట్టు. వెనక చీరంతా ఇక ఒంటేలు పోవాలంటే ఎన్ని తిప్పలు ఉంటాయి ఎరికే కదా. అందుకని జాగ్రత్తతోటి మెలుతురి. ఇక పండ్ల నిమ్మకాయ సోడా బండ్లు కూడా ఊకుంటారా, ధరలు పెంచుతూనే ఉంటారు. ఎందుకనంటే నిమ్మకాయ కావాలి, ఐస్ కావాలి, ఇది కావాలి, ఎండ పెరిగిందంటే ధరలు పెరుగుతాయి అన్నట్టు. కాబట్టి జాగ్రత్తతో ఉండరు సుమా. ఎండలు ఇప్పుడే గిట్లున్నాయంటే ఇంకా 4 వద్దులు పోయినాక ఎట్లుంటుందో ఏం కాదో. పైలం జరా వాయమ్మనే చలికాలం అయిపోక ముందే బాలుడు బగబగ మండవట్టే కదా తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతోని జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారులా. చలికాలం ఇంకా పూర్తే కాలేదు, అప్పుడే ఎండలు ముదిరినాయి ఉల్లా. ఇక పట్నంలో ఉన్న కొన్ని ప్రాంతాలల్లా వేసవి తరహాల ఎండలు మస్తుగా మండిపోతున్నాయి. మార్చి నెల రాకముందే రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగినాయుల్లా. ఇక ఎప్పుడైనా ఫిబ్రవరిలో గరిష్ట ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల దాకా నమోదయ్యేటి. కానీ త్యాప 34 నుంచి 35 డిగ్రీలు నమోదవుతున్నాయి. ముషీరాబాద్ గరిష్ట ఉష్ణోగ్రత 34.9 డిగ్రీలు, గోల్కొండ 34 డిగ్రీలు, ఖైరతాబాద్ 35.1 డిగ్రీలు, ఆసిఫ్ నగర్ 36.6 డిగ్రీలు, షేక్పేట 34.8 డిగ్రీలు, మెండా మార్కెట్ 34.5 డిగ్రీలు, చార్మినార్ 34.7 డిగ్రీలు, అమీర్పేట 35 డిగ్రీలుగా నమోదైనయుల్లా. ఇక ఇంకో 2 వద్దుల దాకా గరిష్ట ఉష్ణోగ్రతలు 31 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ లో నమోదయ్యే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిందుల్లా. చలికాలం అయిపోయి లేదు కదా, ఇక బారుడు బగబగ మండనే పట్టే. ఎండాకాలం వస్తే తిప్పలు మామూలుగా ఉండయి. ఇక కొంచెం 10 అయిందంటే చాలు, ఇక బారుడు వెళ్తూ రానే వస్తుంది, ఎండలేమో జోరుగా కొడతాయి. ఫిబ్రవరి నెల మధ్యలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్ లో భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఇక వచ్చే 5 వద్దులల్లా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయని, సగటున 31 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపిందుల్లా. పగటి పూట ఎండలు మండినప్పటికీ కూడా ఇక రాత్రి అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతాయని ప్రకటించింది మొత్తం మీద. అయ్యో మిత్తికి తెచ్చిన అప్పే కత్తాయే మన రైతు కుతికపై అన్నట్టు పత్తి రైతుల పరిస్థితి ఏ ముద్దుగలేదులా. 7 కాడికి నమ్ముకున్న పాట నట్టేట ముంచినట్టు నీరందక ఆగమాగం అయిపోయింది. ఇక ఎట్లా చేయాలి? 6 కాలం కష్టపడితే అప్పులు తెచ్చి మిత్తికి తెచ్చి పెడితే పంట చేతికి రాదా, సకాలంలో నీళ్లు రావా, మేము ఎట్లా చేయాలి ఏం చేయాలి? ఆదుకోవాల్సిన సర్కారు సప్పుడు చేయదా? ఇక నన్న బుద్ధి తెచ్చుకొని మా దిక్కు చూడు రాయా, మేమేమో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని చేనులోనే పడిగాపులు కాస్తే ఇదివరకు దాకా చేను మాకు ఇచ్చింది ఏమి లేదా, సర్కారు చేసింది ఏమి లేదా. జర సర్కారు ఆదుకోకపోతే ఎవరు ఆదుకోరు మమ్మల్ని. ఇక అప్పులోళ్ళు ఇంటి మీద పడి ఇజ్జత్ తీసే కాలం ఉన్నది. జర సర్కారే ఆదుకోవాలని మొరో అని మొర పెట్టుకుంటున్నారు పత్తి రైతులు. మరి వాళ్ళ గోడెవలు చూడాలనో గోసెవలు చూడాలనో. ఇక దగ్గర పడ్డ కాలానికి ఏమో జగనాలు ఎవరిని పట్టించుకునే పాపన పోతలేడు. మరి ఎట్లయితుందో ఏమో ఈ పత్తి రైతుల గోస. కానీ ఇక చూడురి, అప్పో సప్పో తీసుకొచ్చి పంట మంచిగా చేతికొస్తే అన్ని మంచిగా ఉండే అనుకుంటే మొత్తం ఆగమైపోయినట్టే అయింది కదా మా బతుకంతా. ఇప్పటికే ఏపీలో జగనాలు పుణ్యమా అని చెప్పి లేనిపోని అప్పులని మా రెత్తి మీద రుద్ది పెట్టిండ్రు. ఇక అట్లనన్నా పంట చేతికొస్తే మంచిగానే ఉంటాం కదా అనుకుంటే ఇప్పుడు ఈ పంట కూడా ఆగమైపోయి మొత్తం అప్పుల ఊబిలనే అయిపోయినామని చెప్పి లబోదిబోం అంటున్నారులా పాపము పత్తి రైతులు. గిటు దిక్కు చూసుకుంటే పత్తి రైతుల పరిస్థితి మరీ దారుణంగానే మారింది. ఎటు దిక్కు అనుకుంటున్నారా? తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న 1000 ఎకరాలల్లా సాగు చేసిన పత్తి రైతులు సకాలంలో హెచ్ఎల్సీ నుంచి ఆయకట్ట నీరు రాకపోవడంతోని ఆనలు కూడా వడకపోవడంతోని పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది పాపము. ఇక సక్కమైన నీటి సదుపాయం కూడా లేకపోవడంతోని పంట క్వాలిటీ మొత్తం దెబ్బతిన్నదుల్లా. ఇక దీంతో మండలంలో ఉన్న కొన్ని ఊర్లల్లో రైతులు ఇంట్లోనే పత్తి పంటను నిల్వ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. వచ్చిన పాడుపాను మరి ఎక్కిన ఆయన ఏమో టాక్సీ పేయరాయే. ఈ బస్ కండక్టర్ కు డ్రైవర్ కు ఉండాలి కదా, ముందుగానే ఎక్కింది టాక్సీ పేయరాయే. మరి ఎక్కే ముందరనే ఆలోచించాలి కదా. కొట్టు టికెట్ అనగా పుట్టుకుని వచ్చిండి ఈయన. టికెట్ తీసుకున్నా నాకు సీట్ కావాలన్నాడు.
అదే పా ఓ టాక్సీ పేరు మరి సీటు కావాలనుకున్నావు ఇంటికాంచాలో కుర్చీ తెచ్చుకుంటే అయిపోవు కదరా నాయన బస్సులో పక్క కుర్చీ వేసుకొని కూర్చుంటే అయిపోవు నువ్వు టికెట్ తీసుకున్న పాపానికి కుర్చీ కావాలంటే ఏడుకెళ్ళి తెస్తాడు కండక్టరు ఆయన మీద కూర్చుంటావా లేకపోతే డ్రైవర్ మీద కూర్చుంటావా నీ లొల్లి పాడుగాను నేను టికెట్ తీసుకున్నా నాకు సీటు కావాలి టికెట్ తీసుకున్న సీటు కావాలి అంటుండు ఇక మామూలు లొల్లి చేస్తలేదు అనుకో రాదురి మరి బస్ టికెట్కే సీటు కావాలంటుండు మరి నిజంగానే ఎమ్మెల్యేకు పైసలు పెడతాందుకు పని చేసినందుకున్న పార్టీ వాళ్ళు ఏమనాలి చెప్పురి నేను పని చేసిన నాకు సీటు కావాలంటేనే దిక్కు లేదు ఈడ బస్సు టికెట్ కొట్టించుకొని సీట్ లేదని మొత్తుకుంటున్నట్టే వీని ఏమనాలి ఇగరంతా పినోడు ఇల్లు అలికితే అమ్మటాలకే పొక్కిలైందట గట్టినే ఉన్నది నువ్వు రాసా బౌతుల బస్సులకి అవతలికి తాగిరోనికి ఎక్కే దిక్కే లేదురా బస్సుల కంటే మళ్ళీ సీటు కావాలని పెడుతున్నట సీటు కొట్టి వీరంగా వాడిని చూడురి ఎటు కూడా ట్యాక్సీ పేరు అనేమో ఈ బిల్డప్ ఎందుకంటే సర్కారు సాదే బాధ్యత వీళ్ళదే కదా అగోనే ఇలా చక్కదనం పాడైపోను బిర్రుగా తాగుతున్నారు అటెనక సిక్కి బస్సులు ఎక్కుతున్నారు బస్సు ఎక్కినాక కండక్టర్లతోటి బస్సు డ్రైవర్లతోటి ఆ లున్నలతోటి లొల్లులు పెట్టుకుంటున్నారు ఇది పెద్ద పాషన్ అయిపోయింది కళ్ళు తాగేటోళ్ళు అందరికీ కూడా అమర్ లేకపోతే ఏంది చెప్పుండ్రి గామన్న ఒక ఆమె బిర్రుగా తాగి ఇష్టం వచ్చినట్టు అటు కండక్టర్ని తిట్టుకుంటా కాలుతోటి దన్నుకుంటా అచ్చమైన తెలుగులో మాట్లాడి ఇక ఇప్పుడు ఏడ జరిగింది మళ్ళేం జరిగింది అని అనుకుంటున్నారా చెప్పుకత్త ఈనుండ్రి ముచ్చటంతా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎములాడ బస్ స్టేషన్ల ఇక మందు తాగిన మత్తులో ఒక ప్రయాణికుడు వీరంగం సృష్టించిండు హైదరాబాద్ కు పోయేతందుకు టికెట్ తీసుకున్నాడుగా మందుబాబు ఇక సీటు ఖాళీ లేకున్నా టికెట్ ఇచ్చిందట మరి తీసుకున్నప్పుడు ఇస్తారు కదా కొంచెం అంత దూరం నిలబడి అటెనక సిక్కి ఎవరైనా కాలు అయితే అందులో కూర్చోవాలా ఇక గంతేగాని లేదు ఇప్పుడు నేను టికెట్ తీసుకున్నా కదా నాకు సీటు కావాలా ఇచ్చేదాకా బస్సే కదలని అని చెప్పి డ్రైవర్ తోటి గొడవకు దిగిండు ఇక సముదాయించే ప్రయత్నం చేసిన ప్రయాణికుల మీద దాడి కూడా చేసిండు ఈ మందుబాబు ఇక ఈ మందుబాబు చేసిన ఈ రంగంతో మొత్తం అక్కడ ఉద్రిక్తత సోటి చేసుకుంది అనుకోరాదుర్రి మందుబాబును అదుపులకు తీసుకొని బస్సును పంపించిర్రు పోలీసోళ్ళు ఇక చూడుండ్రి ఎట్లా ఈ రంగం ఆడుతున్నాడు అది చూసినారులా ఇక ఆప్తాను పోయిన వాళ్ళని కూడా ఒక్క చేతోటే గుంజటి వాడేస్తున్నాడు కదా మరి తాగిన మత్తులో ఏం చేస్తారో కూడా తెలియకుండా చేస్తారన్నట్టు ఇక మందు తాగితే నవ్విపిత్తది ఏడుపిత్తది ఎగరనిత్తది ఎటో ఎత్తది ఎరకనే కదా ఎట్లుంటదో కథంతా అయినా ఈ నడుమ మందు తాగి బస్సులలో ఖచ్చితంగా లొల్లులు చేసుడు బాగా ప్యాషన్ అయిపోయింది ఇక పోలీసు వాళ్ళు పట్టుకపోయినరట తలవాళ్ళు గట్టిగానే చేస్తారు ఇంకో తేప వేయకుండా అవుతాడు గీసొట్టి ముచ్చట్లు ఇక గివుల్లా ఇవాటి వాక్ బక్రీ టీ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది మళ్ళీ రేపు ఇది కూడా దాకా మీ TV5 ఇగుంటా